అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని జేఈఈ మెయిన్స్ 2025 రాసినటువంటి స్టూడెంట్స్కి నేరుగా ఆర్మీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది తెలుసా? 5 ఏళ్ల పాటు ట్రైనింగ్ పొందిన తర్వాత ఏకంగా లెఫ్టినెంట్ హోదా దక్కుతుందని మీకు తెలుసా? సుమారుగా 17.5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయల వరకు వార్షిక ప్యాకేజ్ కూడా అందిపుచ్చుకునే అవకాశం ఉందని మీకు తెలుసా? అలాంటి ఒక స్కీమ్ గురించే ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇది ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్. దీనికి సంబంధించి చూడొచ్చు. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 54 అనేటువంటి పేరుతో కోర్స్ కమెన్సింగ్ ఫ్రమ్ January 2026. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ స్కీమ్ ప్రారంభమవుతుంది. దానికోసం అని చెప్పి ఇప్పుడు అప్లికేషన్ని ఆహ్వానిస్తున్నారు. 10+2 చదివి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మినిమం 60% మార్క్స్, ఆ 3 సబ్జెక్టుల్లో 60% మార్క్స్ తెచ్చుకుని జేఈఈ మెయిన్స్ రాసినటువంటి విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇటువంటి ఎగ్జామ్ ఉండదు. కేవలం మీరు అప్లై చేసిన తర్వాత దాన్ని షార్ట్ లిస్ట్ చేసి అర్హులైనటువంటి వాళ్ళందరినీ మెరిట్ ప్రాతిపదికన లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ కూడా భోపాల్, అదేవిధంగా బెంగళూరు ఇలాంటి 4 కేంద్రాల్లో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్లో కూడా ఎలిజిబిలిటీ సాధిస్తే మినిమం పెర్ఫార్మెన్స్తో వాళ్ళందరినీ ఎంపిక చేసి నేరుగా ఈ స్కీమ్కి, అంటే TES అని పిలుస్తారు దీన్ని, ఈ TESకి అవకాశం ఇస్తారు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ TES అనేటువంటి పేరుతో ఈ స్కీమ్ను పిలుస్తారు. ఈ స్కీమ్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి 16.5 నుంచి 19.5 ఇయర్స్ మధ్యలో ఉండాలి. మీరు అప్లై చేసుకున్నటువంటి జనవరి 2026 నాటికి మీరు 16.5 ఏళ్ల వయసు పూర్తయి ఉండాలి. 19.5 ఏళ్ల వయసుకి మించకూడదు. ఆ మధ్యలో వయస్కులు ఎవరైనా సరే ఇంటర్మీడియట్ ఎంపీసీలో 60% మార్క్స్ తెచ్చుకుని దాంతోపాటుగా జేఈఈ మెయిన్స్ రాసినటువంటి వాళ్ళు దరఖాస్తు చేయొచ్చు. ఖచ్చితంగా అప్లై చేసినటువంటి వాళ్ళు అన్మ్యారీడ్గా ఉండాలి. పైగా ఇది ఓన్లీ బాయ్స్కి మాత్రమే, ఇది ఫీమేల్కి లేదు. ఓన్లీ మేల్ మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మీకు చెప్పాం. సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ పెట్టిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. కేవలం మెరిట్ బేస్డ్ మీదే, ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు. పూర్తిగా మీరు జేఈఈ మెయిన్స్లో చూపినటువంటి పెర్ఫార్మెన్స్, మీకు వచ్చినటువంటి ర్యాంక్ బేస్ చేసుకుని షార్ట్ లిస్టు, అప్లై చేసినటువంటి వాళ్ళందరితో ఒక లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టులో అటువంటి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. SSBలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ టెస్ట్ జరుగుతుంది. మెడికల్ టెస్ట్లో, ఇంటర్వ్యూలో మెరిట్ మంచి పెర్ఫార్మెన్స్ చూపినటువంటి వాళ్ళు ఒక లిస్టు చూపిస్తారు. ఆ లిస్టు ఆధారంగా జాయినింగ్ లెటర్ ఇస్తారు. ఈ జాయినింగ్ లెటర్ అందుకున్నటువంటి వాళ్ళు జనవరి 2026 నుంచి 5 ఏళ్ల పాటు ట్రైనింగ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో 4 ఏళ్ల పాటు BE, BTech డిగ్రీ చేయాల్సి ఉంటుంది. చివరి ఏడాది ఆర్మీలో కంపల్సరీగా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. అంటే 5 ఏళ్ల పాటు మీరు ట్రైనింగ్ పీరియడ్గా ఉంటుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత మీకు లెఫ్టినెంట్ హోదా దక్కుతుంది. అంటే చూడండి, 5 ఏళ్ళు ఈ కోర్సు మీరు సక్సెస్ఫుల్గా పూర్తి చేయగలిగితే మీకు ఏకంగా లెఫ్టినెంట్ హోదా, ఆర్మీలో లెఫ్టినెంట్ హోదా అంటే చాలా చాలా మేజర్ పాత్ర అనమాట. చాలా మంచి క్యాడర్లో మీరు రిక్రూట్ అయ్యేదానికి డైరెక్ట్ ఛాన్స్ ఇది. సో ఇది చాలా మంచి అవకాశం. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు. ఈ పబ్లికేషన్ సంబంధించి టెంటేటివ్గా జూలై 2025లో నోటిఫికేషన్ రాబోతుంది. రేపు జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్లై చేసుకుంటే షార్ట్ లిస్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ ఎంపిక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక దీనికి సంబంధించిన ఇంటర్వ్యూ 5 రోజుల పాటు జరుగుతుంది. తర్వాత మెడికల్ టెస్ట్లు అన్నీ కూడా ఆ సమయంలోనే పూర్తి చేస్తారు. దాని తర్వాత ప్రీ కమిషన్ ట్రైనింగ్ అకాడమీ డెహ్రాడూన్లో ఉంటుంది. మీరు డెహ్రాడూన్లో ఉండాల్సి ఉంటుంది. డెహ్రాడూన్లో ఈ క్యాడెట్స్ అందరికీ ట్రైనింగ్ వింగు అక్కడే జరుగుతుంది. ఇండియన్ మిలిటరీకి సంబంధించి అక్కడ అకాడమీలోనే మీ అందరికీ క్యాడెట్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత ట్రైనింగ్ 4 ఇయర్స్ ఉంటుంది. 3+1 ఇయర్. అప్పుడు మీకు పూర్తి చేసినందుకు ఇంజనీరింగ్ డిగ్రీ మీకు ఇస్తారు. BTech డిగ్రీ మీకు అప్పగిస్తారు. ఇందులో స్టైఫండ్, ట్రైనింగ్లో ఉన్నప్పుడు మీకు 56,100 రూపాయలు స్టైఫండ్ కూడా వస్తుంది. చూడండి,
స్టైఫండ్ ఎన్డీఏ క్యాడెట్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 years తర్వాత మీకు 56,000 రూపాయలు స్టైఫండ్ కూడా ఉంటుంది. ట్రైనింగ్ 3 ఏళ్ల తర్వాత మీకు నెలకి 56,000 రూపాయల చొప్పున ఇక్కడ స్టైఫండ్ దక్కేదానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు లెఫ్టినెంట్ హోదా వస్తుంది. దాంతోపాటుగా దానికి తగ్గట్టుగా మీకు శాలరీ 17 నుంచి 18 లక్షలు మినిమం ఉంటుంది. మినిమం 17 నుంచి 18 లక్షలు మీరు మినిమం శాలరీ తీసుకుంటారు. లెవెల్ 10 పే మ్యాట్రిక్స్లో మీరు లెవెల్ 10లో ఉంటారు. చూడండి ఎంత మంచి పొజిషన్ అన్నట్టు. సో అది కూడా పర్మనెంట్ జాబ్. పర్మనెంట్గా మీరు ఆర్మీలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించేదానికి, ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించినటువంటి సైనిక విభాగంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేదానికి అవకాశం వస్తుంది. ఇందులో మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి కోర్సులు ఏమీ లేవు. పూర్తిగా సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి, దాంతోపాటుగా మెకానికల్కి సంబంధించి, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇలాంటి కోర్సులన్నీ ఉన్నాయి. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ అకాడమీలు వేరు చోట్ల ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే సికింద్రాబాద్లో కూడా ఒక అకాడమీ ఉంది. ఆ సికింద్రాబాద్ అకాడమీలో కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఈ నోటిఫికేషన్ జూలైలో రాబోతుంది కాబట్టి ఆర్మీలో చేరాలి, భారత సైనిక దళాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించాలి, నా సర్వీసును కూడా దేశ రక్షణ కోసం అందించాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ టీఈఎస్కి అప్లై చేయండి. చాలా మంచి అవకాశం. నేరుగా లెఫ్టినెంట్ హోదా అంటే 5 ఏళ్ళు ట్రైనింగ్ పూర్తి అయ్యేసరికి మీరు ఆర్మీలో చాలా మంచి క్యాడర్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా అనేక రకాల సదుపాయాలు మీకు దక్కుతాయి. రెండోది దేశం కోసం సేవ చేశాము అనేటువంటి తృప్తి కూడా మీకు దక్కుతుంది. ఇది చాలా కీలకమైనటువంటి సేవ చేసేటువంటి అవకాశం. అదే సమయంలో ఆర్థికంగా కూడా మీ కుటుంబాలకి మీ వేతన రూపంలో ఇతర రూపాల్లో అనేక రకాల ప్రయోజనాలు దక్కేదానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిశీలించండి. దీనికి సంబంధించినటువంటి ఈ వెబ్సైట్ అడ్రస్ అంతా కూడా కింద మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఖచ్చితంగా చూడండి. త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. వచ్చినప్పుడు మరోసారి మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేస్తాం. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేయండి. అయితే దీనికి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా చాలామందికి ఒక ఆలోచన రావచ్చు. గత ఏడాది మనం పరిశీలించిన దాని మేరకు దీంట్లో 2,50,000 అంటే సిఆర్ఎల్ ర్యాంకు, దాదాపుగా జేఈ అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయినటువంటి రేంజ్లో ర్యాంకు తెచ్చుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్లో ఛాన్స్ వస్తుంది. అంటే చాలామంది అప్లై చేయొచ్చు, కానీ మెరిట్ ప్రకారంగా ఫస్ట్ షార్ట్ లిస్ట్లో మీకు అవకాశం రావాలంటే మినిమం 2,50,000 లోపు ర్యాంకులో మీరు ఉండాలి. ఆ ర్యాంకులో ఉన్నటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఛాన్స్. కాబట్టి ఖచ్చితంగా పరిశీలించండి. ఆసక్తి ఉంటే మాత్రం వదులుకోకండి. ఇది ఈరోజు వీడియో. లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.